గారి దగ్గర ఉన్నటువంటి అండా భుజియా టేస్ట్ ఎక్కడ దొరకలేదు. ఇక్కడ చాలా బాగుంటుంది. వీళ్ళ నాన్నగారి కాడి నుంచి ఎప్పటి నుంచి 1982 కాడి నుంచి కోడిగుడ్డు బజ్జీల కాడి నుంచి, మిరగాయల బజ్జీల కాడి నుంచి, సలపుని కాడి నుంచి అన్నీ వేస్తూ ఉంటారు. అదే టేస్ట్ ఈయన కూడా రప్పించారు. చాలా బాగుంటుంది. చాలా ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాల్సిందే ఇక్కడికి, నందిరాజు గారి కొట్టుకాడు. బజ్జీలు బాగుంటాయి, పకోడీ చాలా బాగుంటుంది. రాపక నందిరాజు గారు ఐటెంలు ప్రతి ఐటెం కూడా చాలా బాగా వేస్తూ ఉంటారు. మిరగాయ బజ్జీ కానీ, సల బజ్జీ కానీ, కోడిగుడ్డు బజ్జీ కానీ, వడ కానీ మొత్తం ఐటెంలన్నీ కూడా చాలా 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 బాగుంటాయి. అందరూ ఇక్కడికి వచ్చి తినవలసిందే కూర్చున్నాం. సల బజ్జీలు చాలా బాగున్నాయి. సాయంకాలం అయ్యేటప్పటికి మాకు లోటు లేకుండా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, సల్ల బజ్జీలు, కోడిగుడ్డు బజ్జీలు లోటు లేకుండా ఎప్పుడు కూడా చిరస్థాయిగా మాకు చాలా సంతోషకరంగా ఆయన అమ్ముతూ మాకు ఆకలి తీరుతూ ఆనందపడుతున్నాడని నందిరాజు గారు. తిని కొద్ది ఇంకా తినాలనిపిస్తాయండి. చాలా కష్టపడతారు, చాలా చేసుకుంటే బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయి. మీ పేరు? నందిరాజు. మీరు ఫుడ్ బిజినెస్ ఎంచుకున్నారు. ఇది చాలా కష్టమైన బిజినెస్. మీకు ఏ విధంగా ఉంది? మొదట్లో కొంచెం కష్టంగా ఉండేది, ఉండే కొద్దీ అలవాటైంది. దాన్ని బట్టి ఎదగలుగుతున్నాం. మీ బిజినెస్లో లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయండి? లాభ నష్టం అంటే ఏమన్నదండి, నాకు పోషణకరంగా సరిపోతుంది. మాకు కష్టం లేకుండా సరిపోతుంది. అలా మీకు లోటు లేకుండా రొటేషన్ అవుతుంది. వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాం వీడియో కోసం. ఫ్రెండ్స్, అచ్చమైన పల్లెటూరులో ఈవినింగ్ స్నాక్స్ దుకాణం ఏ విధంగా ఉంటుంది మీకు క్లారిటీగా చూపించాను. షేర్ చేయండి, లైక్ చేయండి. కువైట్ కుర్రోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కువైట్ కుర్రోడ్ ఛానల్.